ఇక స్టోరీ స్క్రీన్ ప్లే ఇది చాలా క్రిటికల్ సినిమాకి. ఒక సినిమా హిట్టో పట్టో నిర్ణయించేది ఇదే స్టోరీలో సినిమాలో ఏ సీను ఎక్కడ రావాలి అని నిర్ణయించేది స్టోరీ స్క్రీన్ ప్లే. ఏంటంటే ఏ సీన్ ఎక్కడ రావటం ఏంటంటే స్టోరీ ప్రకారం వచ్చేస్తుందిగా, ఇంకా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అనే సందేహం మళ్ళీ వస్తుంది. అలాంటి సందేహం వచ్చిన వాళ్ళందరికీ అందరూ ఏం చేస్తారంటే స్టోరీగా చెప్పుకుంటూ వెళ్తారు. అప్పుడు చూసే ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉండదు, అందులో ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్రెస్ట్ కలగాలండి ఏం చెయ్యాలి? ఈ రాజుగారు 7 చేపల కథ ఉంది కదా, అందులో వచ్చేసరికి ఫస్ట్గా ఒక సీన్ పెట్టాలి. అందులో ఎండిన చేపల్లోంచి ఒక చేప గిలగలా తన్నుకుంటూ అక్కడికి ఏంటా నీ దగ్గరికి వెళ్ళినోడికి ఎగిరి ఒక ముట్టెత్తి ఆ దగ్గరికి వచ్చినోడు కంట్లో పొడిచేసింది. కంట్లోంచి ధారాళంగా రక్తం కారిపోతుంది. అమ్మో నా కన్ను, అయ్యో కన్ను అంట పడిపోతాడు, గిలగలా తన్నుకుంటా ఉంటాడు. అందరూ వచ్చి మూగుతారు. సీన్ కట్ చేయాలి అక్కడ. అది ఫస్ట్ సీన్గా పెట్టాలి. సినిమా తెరలేపంగానే వచ్చే ఫస్ట్ సీన్ అది పెట్టాలి. చేపలు ఎండబెట్టారు, 7 చేపలు ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు, స్టోరీలో ఉన్నదే ఇది పెడతారు. అది ఒక్కసారిగా కదులుతుంది. ఏంటా కదులుతుందని దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరి కడ్లో పడిచేసింది. కానీ అందరూ అది అయిపోయింది. అప్పుడు ఆ చేప ఏం జరిగింది ఇక్కడ కట్ చేసేసాం. ఆ చేప ఏమైందో తెలియదు, ఇతను ఎందుకు పొడిచేసిందో తెలియదు, ఎందుకు గిలగలా బతికాడో చచ్చాడో తెలియదు. ఇంత ఒకసారిగా హఠాత్కారమైనటువంటి ఒక భయానక దృశ్యం కనబడేసరికి అక్కడ కట్ అయిపోయిన తర్వాత స్టోరీ బిగిన్ అయింది. అసలు అప్పుడు ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు.